బుధాష్టమి అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? ఖగోళ విజ్ఞానం భారతీయునికి తెలిసినట్టుగా ప్రపంచంలో మరి ఏ వ్యక్తికి తెలియదు. ఎన్నో నక్షత్ర సమూహాలు ఉన్నటువంటి ఖగోళంలో 27 నక్షత్రాలను ప్రామాణికంగా తీసుకొని గ్రహముల ప్రభావము ఏ విధంగా మానవ జీవితాన్ని ప్రదీప్తం చేస్తుందో తెలుసుకొని నక్షత్రాన్ని, వారాన్ని, తిథిని, కరణాన్ని, యోగాన్ని ఇలా పంచాంగాలను పరిశీలించి ప్రజలకు అందించిన అద్భుతమైన విజ్ఞానమే ఒక వారానికి, ఒక తిథికి ఉన్న సంబంధాన్ని తెలియజేయటం. బుధవారం నాడు అష్టమితో కూడి ఉంటే దాన్ని బుధాష్టమి అంటారు. ఈరోజు శివకేశవులని ఇద్దరిని ఆరాధించటానికి అద్భుతమైన ముహూర్తం. ప్రియాంగు కలిమాశ్యామం రూపేణ ప్రతిమా బుధం సౌమ్యతరోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధ గ్రహానికి మనం నమస్కరిస్తాం. బుధాష్టమికి ఎందుకింత ప్రాధాన్యత అని ఒక్కసారి మనం జ్యోతిష శాస్త్రాన్ని పరిశీలించి చూస్తే అష్టమి వచ్చే తిథులన్నింటిలో కూడా మధ్యగా ఉంటుంది. చంద్రుడికి వృద్ధి క్షయాలు సామాన్యాలు. చంద్రమా మనసో జాతః, మనస్సును ప్రభావితం చేసేవాడు చంద్రుడు. ఈ చంద్రుడు అష్టమి నాడు శుక్లపక్షంలో ఎంత ప్రమాణంలో ఉంటాడో కృష్ణపక్షంలో కూడా అంతే ప్రమాణంలో ఉంటాడు. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల స్థోభిత అంటూ అమ్మవారిని కూడా మనం కీర్తిస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలువబడేటువంటి ఆ జగన్మాత అష్టమి నాడు మటుకు నిత్య అన్న పేరుతోనే కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ పిలువబడుతుంది. అష్టమి గురించి ఇంత వివరంగా చెప్పటంలోని ఆంతర్యం ఏమిటంటే మనస్సును ప్రభావితం చేసే చంద్రశక్తి ఆ చంద్రుని కుమారుడైన బుధుడితో కూడి ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, విజ్ఞత ప్రభవిస్తుంది, ఆలోచన సక్రమంగా సాగుతుంది. అలాంటి సమయంలో శివకేశవులని ఇద్దరినీ ఆరాధించగలిగితే అది అద్భుతమైన ప్రగతికి సోపానమవుతుంది. ఇలా తిథిని జనార్దన స్వరూపంగా తెలియజేసి వారం అంటే ఒక్కొక్క వారానికి ఉన్న ఒక్కొక్క అధిదేవత ఆ జనార్దన స్వరూపాన్ని ఆరాధించడానికి తీసుకునే ముహూర్తంగా భావించి అలా ప్రయాణం చేసే సమయంలో క్షతం లేకుండా నక్షత్రం ఏమిటో తెలుసుకొని యోగ కరణాలను అందుకోవటానికి అనువైన అద్భుతమైన ముహూర్తాన్ని ఋషులు మనకు తెలియజేశారు. అలా భానువారం సప్తమి అష్టములలో వస్తే అద్భుతమైన ముహూర్తం అని చెప్పిన వారే బుధవారం అష్టమితో వస్తే బుధాష్టమిగా గుర్తించి ఆ రోజు దేవతారాధన ద్వారా నీలో ప్రభవిస్తున్న ప్రచోదితమవుతున్నటువంటి జ్ఞానాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తూ అద్భుతమైన ఫలాలను ఎలా అందుకోవాలో తెలియజేసింది శాస్త్రం. ఇలా బుద్ధికి చిహ్నమైనటువంటి బృహస్పతి, బుధుడు తెలివితేటలకు చిహ్నం. ఈ ఇద్దరు అంటే బుద్ధిని ప్రచోదనం చేసుకోవటానికి, మనస్సును నిగ్రహించుకోవటానికి అనువైన ముహూర్తమే బుధాష్టమి. ఈరోజు శివకేశవులనిద్దరినీ అర్చన చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి.